ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. హలో సార్, మీ అల్లాహే అల్లా సాంగ్ విని నిజంగా జనాలందరూ చాలా వరకు వాళ్ళ ప్రేయస్లకి అంకితం చేసేసారు. సో అంత హిట్ అయింది. అండ్ ముఖ్యంగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఈ ఫోక్ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఫోక్ పాటగా యూట్యూబ్లో ఉన్నటువంటి చాలామంది కళాకారులు, అందులో నేను కొన్ని టీవీ షోస్ చేసినప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన మధుప్రియకు రావడం నిజంగా చాలా ఆనందం. చాలామందికి ఇందులో అవకాశం ఇస్తూ ఒక మంచి స్టేజ్ పైన ఇంటర్నేషనల్ రేంజ్లో, హాలీవుడ్ రేంజ్లో అక్కడ ఉన్న సౌండ్ క్వాలిటీ కానివ్వండి, ప్రతిదీ అలాంటి స్టేజ్ పైన పాడాలని ఏ సింగర్కి ఉండదు, ఏ కళాకారునికి ఉండదు. సో ఇది మంచి అవకాశం నిరూపించుకోవడానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి, నిజంగా చెప్తున్నాను. సో ఆ సాంగ్ నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ అసలు ఆ సాంగ్కి. సో మాకోసం ఒక్కసారి పాడతారా ప్లీజ్? ఏ పాట అండి? అల్లాహే అల్లా. ఓకే. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఎదువా మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేనే కారణమవుతానే ప్రతి జన్మకు. ఈ పాట రియల్గా ఎవరి దగ్గరైనా పాడారా? పాడే అవకాశం వచ్చిందా? ఎవరి దగ్గర అంటే అర్థం కాలే. ఎవరి దగ్గరైనా అంటే ఆ మాత్రం అర్థం కాకుండా ఉంటుందా? లేదు. ఈ పాట అంటే స్టేజ్ పైన వాడినా, స్టూడియోలో వాడినా, అన్ని నాకు అవన్నీ వద్దు. మీరు పర్సనల్గా ఎవరి కోసమైనా పాడారా? లేదండి, పర్సనల్ ఎవరి కోసం పాడలేదు. ఇదంతా ఆడియన్స్ కోసమే పాడాను, అందరికి అంకితంగానే వాడాను. అంతే. అది చాలా డిసప్పాయింట్ చేస్తున్నారండి, అసలు చెప్పట్లేదు ఎవరు. అలాంటిది ఏం లేదండి. ప్రేమ పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా జనాలు ఇచ్చారు, అది మనం తీసుకోవాల్సిందే కావాలి. అండ్ మీ పాటల్లో చాలా డెప్త్ ఉంటుంది. మీరు ఒక లవ్ ఫెయిల్యూర్ అయితేనే అతని దగ్గర నుంచి ఇలాంటి భావాలు, ఇలాంటి మాటలు బయటకు వస్తాయని చెప్పి మీ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. అంటే చాలా మంది అంటారు, ఎందుకంటే మనం పాడుతున్న పాటలు అలాంటివి. సో అట్లనే అది ఒక్కటనే కాదు, అన్ని విధాలుగా నేను ఫోక్ గుణంగా సాంగ్స్ పాడుతున్నాను. ఎక్కువ ఏంటంటే ఆ సాంగ్స్ ద్వారా ఫేమ్ వచ్చింది కాబట్టి అలా బిరుదు ఇచ్చేశారు. సో అన్ని జోనర్స్లో నేను ఇప్పుడు టచ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్ స్టైల్లో కూడా వేరే లాంగ్వేజ్లో కూడా ఆల్బమ్స్ చేస్తూ ఉన్నాను. వేరే లాంగ్వేజెస్ కూడా మీరు చూస్తారు ముందు. అవునా? సో ఈ ఈవెంట్లోని మాకు సరికొత్తగా ఏం ప్రెజెంట్ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? మీకు సరికొత్తగానా? మాకు అంటే మీ ఫ్యాన్స్కి. మా ఫ్యాన్స్కి సరికొత్తగా ఇంతవరకు మీరు యూట్యూబ్లో, టీవీ షోస్లలో అక్కడిక్కడ చూశారు. ఇది దానికన్నా పెద్ద వేదిక అని నేను అనుకుంటాను. అంటే ఈ స్టేజ్ పైన మంచి పాటలతో, మంచి ఆటలతో, అన్ని విధాలుగా, నాట్ ఓన్లీ సాంగ్, మంచి ఎంటర్టైన్మెంట్తో అందరినీ అలరిస్తాను. కొత్త లుక్లో కనబడబోతున్నాను. మంచి ప్రదర్శన అయితే ఇస్తాను. సో ఈగర్లీ వెయిటింగ్. మీరు ఏదైతే చెప్పారో జనాలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఎలాంటి గెటప్లో కనిపించబోతున్నారు, ఎలాంటి కొత్తదనంతో వస్తారని. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.